ఆర్టీసీ బస్సులు అనేటటువంటి వాటిట్లో సాధారణంగా 2 రకాలు ఉంటుంది. ఒకటి డైరెక్ట్గా ఆర్టీసీ నడిపేది, రెండవది వచ్చేటప్పటికి హైర్డ్ బస్సులు అంటారు, అంటే అద్దెకి నడిపేవి. ఇందులో డ్రైవర్ కండక్టర్ ఆర్టీసీ, బస్సు ప్రైవేట్ది. ఇక దాన్ని అటెండెంట్ వచ్చేటప్పటికి ప్రైవేట్ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇక్కడే అసలు ఇది నడుస్తుంది. ఈవెన్ ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళు కూడా ఈ సినిమాలు వేస్తుంటారు. అందులో లాంగ్ బస్సుల్లో ఈ సినిమాలు వేసేటప్పుడు ఈ కొత్త ఏవైతే ఇప్పుడు ఐబొమ్మ, మూవీ రూల్స్ లాంటి వాటిట్లో కొత్త సినిమాలు ఏవైతే వస్తున్నాయో దాన్ని డౌన్లోడ్ చేసుకుని వాటిని తీసుకొచ్చి ప్లే చేస్తున్నారు. మొన్న మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ సినిమా వేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఇప్పుడు ఈ తండేల్ సినిమా వేసినటువంటి విషయం మీద ఆ సినిమాకి సంబంధించిన టీం అసలు ఇదేంటి ఆర్టీసీ బస్సులో వేడి వెంటనే ప్రైవేట్ బస్సుల్లో నడుస్తున్నాయని ఆర్టీసీ వాళ్ళు పోటీ కాబట్టి వాళ్ళే వేస్తున్నారు. అట్లాంటి నేపథ్యంలో దాని మీద కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఆర్టీసీ సొంత బస్సులో కానీ అద్దె బస్సులో కానీ అనుమతి లేని పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్లు, టీవీ షోలు ప్రదర్శించొద్దని, అలా ప్రదర్శిస్తే బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని యాజమాన్యం ఆదేశాలు జారీ చేశాయి. దీని మీద డిపో మేనేజర్లు, అధికారులు మార్గదర్శకాలు పాటించాలంటూ ఈడీ ఆపరేషన్ సప్పలరాజు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని, అద్దె బస్సుల్లో అనుమతి లేని సినిమాలు ప్రదర్శిస్తే ఆ బస్సును పూర్తిగా నిలిపేయాలని పేర్కొన్నారు. పలాస్ నుంచి విజయవాడ వెళ్తున్న సూపర్ లగ్జరీ అద్దె బస్సులో ఈ నెల 9వ తేదీ రాత్రి తండేల్ సినిమా ప్రదర్శించారు. టెక్కల్లో ఈ బస్సు ఎక్కిన ప్రయాణికుడు తన మొబైల్లో ఉన్న పైరసీ సినిమాను బ్లూటూత్ ద్వారా బస్సులోని స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేసి ప్రదర్శించాడు. రణస్థలం నుంచి విశాఖ సమీపంలో తగరపాల్స్ వరకు సినిమా ప్రదర్శించారు. విశాఖలో ప్రయాణికుడు దిగిపోయాడు. దీని మీద ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ నెల 11 నుంచి ఆ బస్సును పక్కన పెట్టారు. సినిమా ప్రదర్శించిన యువకుడు ఎవరైనా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించినట్టు నిర్మాత బన్నీవాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశించాం. పలాస్ డిపోకి చెందిన అద్దె బస్సును సర్వీస్ నుంచి తొలగించామని ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ చెప్పుకొచ్చారు.